ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ ఆదివారము. ప్రజలందరూ దూషించు ఒక మానవునిగా నన్ను సృష్టించితివి. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనము నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 10వ వచనం వరకు. ఇర్మియా పలికిన మాటలు వినిన అధికారులు రాజు చెంతకు పోయి అతనితో, మీరితనికి మరణశిక్ష విధింపవలెను. ఇతడిట్టి మాటల ద్వారా నగరమున మిగిలి ఉన్న సైనికులను ప్రజలను నిరుత్సాహపరచుచున్నాడు. ఇతడు ప్రజల క్షేమమును కాక నాశనమును కోరుచున్నాడు అని చెప్పిరి. సిద్కియా, అతడు మీ ఆధీనముననున్నాడు, నేను మీకు అడ్డుపడజాలను కదా అనెను. అంతట వారు నన్ను కొనిపోయి త్రాళ్లతో రాజవంశీయుడు మల్కియా బావిలోనికి దింపిరి. అది రాజప్రాసాదపు ఆవరణముననున్నది. దానిలో నీరు ఒట్టిపోయి పూడిక మాత్రమే ఉన్నది. నేను దానిలో దిగబడి తిని, కావున ఎబెద్మేలకు రాజు వద్దకు పోయి అతనితో, ప్రభు, ఈ జనులు చెడ్డ పని చేసిరి. వీరు ఇర్మియాను బావిలో పడద్రోసిరి. నగరమున ఆహారమైపోయినది కనుక అతడు బావిలో ఆకటితో చచ్చునని చెప్పెను. రాజతనితో, నీవిచ్చటి నుండి 3 మనుషులను తీసుకొని పోయి ఇర్మియా చనిపోకముందే అతనిని బావి నుండి వెలుపలికి లాగుము అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము. 2వ పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. సహోదరులారా, ఈ మహాసాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము సమస్త భారమును, మనల్ని పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున నిశ్చయముతో పరుగిడదము. మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను వసగువాడైన ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానములను లక్ష్యపెట్టక సిలువను మోసి ఇప్పుడు దేవుని సింహాసనమునకు కుడిపక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన ఎట్టి పాట్లు పడెనో, పాపాత్ముల విద్వేషమునెట్లు సహించెనో ఆలోచింపుడు. కావున మీరు గుండె ధైర్యమును కోల్పోవలదు, నీరసపడిపోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందునంతగా ఎదిరింపలేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 12వ అధ్యాయము 49వ వచనము నుండి 53వ వచనము వరకు. నేను భూమికి అగ్నిని తెచ్చుటకు వచ్చియున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానము పొందవలేను. అది నెరవేరు వరకు నా మనసునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతిని నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5గురున్నచో వారిలో 3 వ్యతిరేకముగా 2, 2 వ్యతిరేకముగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలిని, కోడలు అత్తను ఎదురించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.